జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. రామకృష్ణ గారి మద్గురుభ్యో నమః. అస్మద్గురోన్మయానాం రాజ్యస్య కురుతే రుద్రాభిరామం శ్రీమత్పదం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మృదాభయ భట్టనాథ శ్రీ భక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాస్మనిత్యం నాథం పంకజనేత్రావ్యం స్వాస్తవ్యం ఆరాధరాం యోగేంద్రం కురుకేశ చంద్రజలం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్య కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోరేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాసుతాసారపురితం భువనత్రయం వేదాంత వేద్యామతివారి రాశేః వేదాంత సారామృత పూర్ణమిత్ర్యం ఆదాయ వర్షం తమం ప్రపద్యే కారుణ్యపూర్ణం కరివైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే అక్కటాక్షేకరక్షాణాం సర్వశ్రీ సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రదాయేన సర్వసిద్ధిరతో మమ లోకాచార్యాయ వరదే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యందసావిజనకం స్మృతిభావమిత్రం పద్మోల్లసత్వదంగ్రి పురాణబంధం జ్ఞానాధిరాజమపవిత్రదాయ పుత్రం అస్మద్గురుం పరమకారి గణకం నమామి. ద్రావిడాం రాయ హృదయం గురుపర్వతం రమ్యజా మాతృదేవేన దర్శతం కృష్ణసూనునా సుందరజామాతృమణేః ప్రపద్యే చరణాంబుజం సంసారాన్న సమగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ రామాయ దాస్య మనసారణే నమ శ్రీశైలనాథాయ కుంతే నగరజన్మనే ప్రసాదరధ్వర ప్రాక్ష కైంకర్యసారణే శ్రీశైలేశలయా పాత్రం దేవచ్చారి గుణార్ణవం జితేంద్ర ప్రణుమం దే రమ్యజా మాతరం మణిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాచల ద్రౌడవేద రహస్యయాతనం శ్రీ గౌతమాన్వయం ఆత్మసభావేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాయ తమోభవన్ వేదాంతాచార్య సచ్చిష్టం గుణయోధనమహం భజే శ్రీమద్వేంకటరంగాయ శిష్టం సచ్చిష్టసేవతిం శ్రీ లక్ష్మణాయూతం సస్త్రయే విదీప్తయే భక్తామృతం విశ్వజనానమోదరం సర్వార్గదం శ్రీ షడ్గోపమయం సహస్రశాఖోపతిష్టమాత్మం నమామ్యం ద్రావిడ వేద సాగరం తిరువెంటనాడంగం గురువురం மறிவெளியோன் பொருளென்றும் அருமறைகள் அறிவையே எப்பொழுதும் சிந்தியாயிரே எழுந்து மனத்தாலும் வாயாலும் குருவோர் பேரும் இனத்தாரை எல்லாம் இறைஞ்சேன் தனத்தாலும் எதிர்ப்புடையவரேன் எந்த ஜடகோபன் பாதங்களை யாமுடையவத்து வேந்தவரும் கீர்த்தி ராமாச்சமனிதனும் வாயந்த வடபாதும் அருளேன் வாயந்தவரும் சீரா ஜடகோபன் சந்தமை வேதம் தட்டும் பேரோத வெள்ளம் பெற வாம் திகழும் சோலை முதலெல்லருள் உடல் மேல் ஆர்ந்தவை மறைகள் அகிலதும் ஈர்ந்தோபன் வெம்பார் வளர்த்த இனத்தாய் இனமாசம் மிக்கவரே நிரம்பியா உயர்ந்தலையும் தக்கனரையும் தழியாயிரும் ஊழ்விரியும் வாழ்விரியும் போதும் குறையல்வோம் யாயினிசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவிழைய சரணம் எம்பெருமானார் திவ்ய திருவிழைய சரணம் ஈய திருவிடைகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు 8వ 10లో 9వ దశ 10వ పాసురంలోకి వచ్చాం. ఒకసారి పాసురాలను అనుసంధానం చేసేసుకుందాం. రేపు ఆండాళ్ తిరునక్షత్రం సందర్భంగా గోదాస్తుతిని పారాయణ చేసుకుందాము. ఆ పుస్తకాల దగ్గర శ్రీపతి స్తుతిమాలం దగ్గర పెట్టుకోండి. గోదాస్థితిని చదువుకుని తర్వాత తరగతిలో ప్రవేశిద్దాం రేపు. ఇవాళ 8, 9లో కరుమాణిక్క మలయమేలు చదువుకుందాం. 10వ పాసురం దాకా చదివి అక్కడి నుంచి వ్యాఖ్యానం చెప్పుకుందాం. கருமாணிக்க மலைமேல் மணித்தடம் தாமரை காடுகள் போல் திருமார்பு வாய் கண் கை உந்தி கால் உடையாடைகள் செய்ய பிரான் திருமாலம்மான் சிறுநீர் வயல் குட்டநாட்டு திருப்புலையோர் கருமாயன் பேரன்று பேச்சிலள் அன்னை மீர் இதற்கண் செய்கேனோ அன்னை மீர் இதற்கண் செய்கேன் அணிமேருவின் மீதுலவும் துண்ணு சூழ் சுழர்ஜாயிரம்
அன்னையும் பல்சுடர்களும் போல் வெண்ணு நீள்முடியாரம் பல்கலந்தானுடைய எம்பெருமான் உன்னையம் பொழில் சூழ் திருப்புலியூர் புகழ்மிவளே புகழ்மிவள் நின்னிராப்பகல் ஒரு நீர்க்கடல் தீப்பட்டு எங்கும் திகழும் எரியுடு செல்வதப்பா செழும் கதிராஜி முதல் புகழும் படை ஏந்தி போல் பொக்குவசுரரை பொன்னணித்தான் திகழும் மணி நடுமாட நீடு திருப்புலியூர் வளமே ஊர்வளம் கிளர் சோலையும் கரும்பும் பெரும் சென்னலும் சூழ்ந்து ஏர்வளம் கிளர் தன்வை புட்ட நாட்டு திருப்புலியூர் சீர்வளம் கிளர் மூவுலகம் தமிழ் தேவபிரான் பேர்வளம் கிளர்ந்தன் பேச்சிலள் இன்று புனை இழைகள் அணிவும் ஆடையுடையும் புதுக்கணிப்பும் நினையும் நேர்மையதன்று இவற்கிது நின்ன நினைக்கப் புக்கால் சுனையினள் தடந்தாமரை மலரும் தன் திருப்புலியூர் முனைவன் மூவுலகாளி அப்பன் திருவருள் மூழ்கிவளே திருவருள் மூழ்கி வைகளும் செழுநீர் நிறக்கண்ண பிரான் திருவருள்களும் சேரந்தமைக்கு அடையாளம் திறந்த உளா திருவருள் அருளால் அவன் சென்று சேர்தன் திருப்புலியூர் திருவருள் கமகுவன் பழத்தது மெல்லியல் செவ்விதழே மெல்லிலை செல்வவன் புல்கா வீங்கு இளம் தாழ் கமகின் மலை இடைமடல் வாழை ஈன் கணிகன் சூழந்த மணம் கமிழந்து உலை இலை தங்கின் ஊடு காலுலவன் தன் திருப்புலியோர் மல்லலம் செல்வக் கண்ணன் தாளடைந்தாள் இம்மடவரலே மடவரல் அன்னை மீர்கட்கு என் சொல்லுகேன் மல்லை செல்வா வடமொழி மறைவாணர் வேள்வில் நெய்யல்வான் புகை போய் திடவி செம்பிலமரர் நாட்டை மறைக்கும் தன் திருப்புலியூர் படாரவனை யாந்தன் நாமவல்லால் பரவாழிவள் நின்னுயிராப்பகன் பனிநீர் நிறக்கண்ண பிரான் விரவாரிசை மறை வேதியரோலி வேலையில் நின்னொலிப்பா கடவார் தடந்தொரும் தாமரை கையும் தீவிகை நின்று வளரும் புறவார்கள் நிகழ் சூழ் திருப்புலியூர் புகழன்றி மட்டே அதோ பாசனம் அன்றி மற்றொரு உபாயம் என்ன இவள் அந்தம் துழாய் கமழல்தல் குன்ன மாமணமாட மாமணி மாட மாளிகை கோல குழாங்கள் மல்கி தென் திசை திலதங்குரை குட்ட நாட்டு திருப்புலியூர் நின்னமாய பிரான் திருவருளாம் இவள் நேரு పట్టదే 10వ పాసరం. సరే అండి, ఏదైనా ఒక అసాధారణ లక్షణం చెప్పండి స్వామికి ఉన్నటువంటిది. ఇంతకు ముందు చూడండి, ఔదార్యం ఉంటే చాలా, ఆచరణ ఉందా, అదా ఇదా అడుగుతూ వచ్చారు కదా. అలా ఏదైనా ఒక విలక్షణ లక్షణాన్ని చెప్పండి అని అంటే ఈ పాసురంలో చెప్తున్నారు. ప్రతిపదార్థం చూడండి. పొన్నమ్మ మణిమాడం, పర్వతాల్లాగా అందంగా ఎత్తుగా విశాలంగా ఉన్నటువంటి మేడలు. కోలం మాళిగై, అంత అందమైన ఇళ్ళు. కుంగల్, అవి 1 2 కాదు, సమూహాలు. మల్గి, నిండి. తెందిసై తిలదంబురై, ఆ దక్షిణ దిక్కుకే మకుటాయమానముగా ఉన్న పుట్టనట్టు తిరుపులియూర్, పుట్టనాడు దేశంలో ఉన్న తిరుపులియూరులో నిన్న వేంచేసి ఉన్న మాయప్పిరాన్, ఆశ్చర్యభూతుడైన పెరుమాళ్ల యొక్క తిరువరుళ్, గొప్ప కృపని ఇవళ్ నేర్పట్ట తాం, ఈవిడ పొందింది. మాయప్పిరాన్ కటాక్షాన్ని ఈవిడ పొందింది అని. అలా కాకపోయినాడలా ఇవళ్ తన్ తుళాయ్ తిరుతుళాయ్, ఈవిడ ఎందు అందమైన తిరుతుళాయ్ యొక్క కమల్ తల్ పరిమళము మత్తు ఓరు, ఆ పరిమళం తప్ప ఇంకొకటి ఏదైనా ఉపాయం మిల్లయ్యే. ఈవిడ తిరుపులియూరులో వేంచేసి ఉన్న శ్రీయప్పతి అనుగ్రహాన్ని పొందింది అనడానికి నిదర్శనం ఏమిటి అంటే, ఈవిడ దగ్గర నుంచి వస్తున్నటువంటి చాలా అందమైనటువంటి తులసి పరిమళాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెంటు వాడుతూ ఉంటారు అనుకోండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఏం అక్కడికి వెళ్ళావా, వారితో కలిసావా, ఆ
పరిమళం తెలుస్తోంది అన్నట్లుగా ఇక్కడ పెరుమాళ్ళ యొక్క తులసి పరిమళాలు ఆళ్వారి నాయకి సొంతం చేసుకుంది అన్నమాట. ఇగో ఈవిడ ఆనందం పడి వచ్చింది, ఎలా తెలిసిందండి, తులసి వాసన తెలియట్లేదు అని అండం అన్నమాట. ఇది వ్యాఖ్యానం 10వ పార్ట్ 214వ పేజీ. நீ சொல்லுகிறவை எல்லாம் கிடக்க இவளை எவனுக்கு கொடுக்க வேண்டும்படி அசாதாரண லட்சணம் ఏదేనం ఉండాగిల్ సొల్లు ఎన్న చొల్లుగిరాళ్ళు. నువ్వు చెప్పినట్లుగా ఈవిడ దగ్గర ఏదైనా అన్నీ ఉన్న స్వామికే చెందినటువంటి అసాధారణ లక్షణం ఈవిడ దగ్గర ఏదైనా ఉందా నువ్వు చెప్పు చూద్దాం అంటే చెప్తున్నారు. అన్ని మత్తులు ఉపాయం ఎన్ని వళంతంతుజాయి కమలుదల్ వేరు మత్తుపాయముండో, వేరే ఏదైనా మీకు ఉపాయం కావాలా అంటే అవసరం లేదు, ఎంత స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ అழகிదా ఎక్కు కుళిరింద తిరిత్తుజాయినారుగైకు, అందమైనటువంటి తులసి పరిమళాలు వెదజల్లుతున్నాయి. రాజపుత్రునై అణయ్యారు దార్కు కోరాయిచ్చాందునారుకైకు విరగుండో. అది ఒక రాజపుత్రుడిని ప్రేమించినటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ప్రియులు ఆ రాజపుత్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ సెంటు వాసన చందనపు వాసన ఎలాగైతో తెలియట్లేదా, తెలుస్తోంది కదా అక్కడి నుంచి వచ్చినట్లుగా పరిమళాలు. అలా పెరుమాళ్ళ యొక్క తులసిమాల పరిమళము ఈవిడికి హత్తుకుంది అని చెప్తున్నారనమాట. అంటే ఎన్నుడంబాదలుంగళు ఉడంబాదలు తిరుత్తుజాయ్ నారా నిన్రదో, ఆయన ఒంటికి ఉన్నటువంటి ఆ అందమైన తులసి వాసన ఈవిడికి సంక్రమించింది. నా శరీరం కానీ మీ శరీరం కానీ తులసి వాసన ఏమన్నా వస్తున్నాయా? ఎన్నుడంబాదలు ఉడంబాదలు తిరుత్తుజాయినారా నిన్నదో, ఆ తులసి పరిమళం నాకైనా మీకైనా శరీరం నుంచి వస్తుందా? లేదు కదా. స్వాపదేశத்தில் అంతుండుజాయ్ కమழுதல் என்கிறது అంగీకార సూచకమాయిరెక్కిరదు. ఇది భగవంతుడి యొక్క సంశ్లేషాన్ని ఈవిడ పొందారు అనడాన్ని స్పష్టంగా తెలియచేసేటువంటి గుర్తు. కుండ్రమిత్యాది మలై పోలే అవిశాల్యమా ఇరుప్పదు. విశాల్యం అంటే కదిపేది, అవిశాల్యం అంటే కదపలేనిది, కొండలాగా కదపలేనిది అంటే స్థిరమైనది అని అర్థం అనమాట. பெருவிலையனான ரத்னங்களாலே செய்யப்பட்டிருந்தங்கள மாடங்களுடையவும் மாளிகைகளுடையவும் దర్శనీయమాన కుజాంగళాల మెక్కు. అలా కొండల్లాంటి గొప్ప గొప్ప మణులను తాపించినటువంటి అందంగా ఉన్న భవనాలు 1-2 కాదండి, కుజాంగళ్ గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఏ మేడ చూసినా ఎత్తుగా మణిమయ ఖచ్చితమై చక్కగా కనిపిస్తారు. తెర్కిల్ దిక్కుకు తిలకంబోలే ఎక్కర కుట్టు నాట్టు తిరుప్పలి ఊరులే. దక్షిణ దిశకి అలంకారప్రాయమైన తిరుపులియూరులో వేంచేసి ఉన్న మాయావి అయిన ఆశ్చర్యభూతన్ మాయావి అయినటువంటి అవనక్కివళ్ పోరాళ్ ఎన్నంబడి గుణాధికన్ ఇవಳು కవన్ పోరాన్ ఎన్నోని ఇంగ్ ఇరుక్కరదు. అంటే అమ్మాయికి అబ్బాయి తగినవాడా కాదా అని ఆలోచిస్తున్నారు కానీ మీ అమ్మాయే తగునా కాదా అని ఆయనకి. అంతలాగా అంత గొప్పవాడు ఆయన, సామాన్యుడు కాదు. అంటే ఒకళ్ళకొకళ్ళు తీసుకోని వాళ్ళు తులసీల వయోవృత్తామని చెప్పినట్లుగా అన్నమాట. అవనొక్కు ఇవాళ పోరాళి అన్నో అవ్వురెళ్ళారు వార్త. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ మన స్వామికి ఈ అమ్మాయి సరిపోతుందిలే, పర్వాలేదులే, సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటారట. తిరువరుళాం ఇవళ నేర్పట్టదే, ఇవళ నేర్పట్టదు అవన్ తిరువరుళాం. ఈవిడ ఆశించేటువంటిది ఆయన యొక్క కటాక్షాన్నే, అమ్మ ఆ స్వామి యొక్క కటాక్షాన్ని కోరుతూ అవన్ తిరువరుళియేయామన్నాడు. ఇదివేయో ఇన్ను మడయ్యాళం ఉండో ఎన్న. ఏవండి, లేకపోతే ఇది ఒక అసాధారణ లక్షణం. అక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ తులసి పరిమళాలు ఈమెని ఇలాగ గుబాళింప చేస్తున్నాయి. అన్ని మత్తోరుపాయమ్మని ఆళ్ళంతంతుజాయి కమరుదల్. అందువల్ల ఈ అమ్మాయిని స్వామి దగ్గర ఆనందానుభవం పొందిన అమ్మాయిగా
అసాధారణ లక్షణం కలదిగా తెలుసుకోండి. అంగీకరిత్ అమైక్యం సూచకమన్నబడి అని కింద వ్యాఖ్యానంలో, అంటే అక్కడికి వెళ్ళి ఆయన చేత ప్రేమించబడి కలిసి వచ్చి ఆ దివ్య సౌరభాలను మోసుకు వచ్చినటువంటి స్త్రీ అన్నమాట. ఇంగే అంత కింద వ్యాఖ్యానం అంతంతుడాయ్ కమడల్ ఒలియ వేరడయ్యాళం ఉండో. ఈ తులసి పరిమళము కంటే ఇంకా ఏం గుర్తులు కావాలండి అని ఒక అందమైనటువంటి, అంటే ఇక్కడ ఉండేటువంటి గృహాలన్నీ పర్వతాల్లా ఉన్నాయి, రత్నమయాలుగా ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. అసలు ఈ ఊరే దక్షిణ దిక్కుకి తిలకంలా ఉంది. అలాంటి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీయపతి యొక్క అనుగ్రహం ఈవిడికి బాగా లభించిందండి. లేకపోతే ఈవిడ దగ్గర ఇంత అందమైనటువంటి తులసి వాసన ఇలా రాదు. ఇదిగో అక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ సువాసన ఈమెను పట్టించేసింది అని అందంగా రసంగా రసవత్తరంగా శృంగార రసవత్తరంగా చెప్పినటువంటి పాసురు అన్నమాట. அன்றி மற்றொரு பாயமன் இவள் அம்தந்துழாயக்கமழுதல் புன்னமாமணி மாட மாளிகை கோல குழாங்கள் மல்கி தென்திசை தில்லதம்புரை குட்டநாட்டு திருப்புலையோர் நன்னமாய பிரான் திருவருளாம் இவள் நேர்பட்டதே. 11వ பாசுரம். நேர்பட்ட நிறைமோ உலகக்கும் நாயகன் தன்னடிமை நேர்பட்ட தொண்டர் 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 தொண்டன் சிடகோபன் சொன்ன ஏற்பட்ட தமிழ் மாலை 1010 நேர்பட்டார் அவர் நேர்பட்டார் நெடுமார்க்கடிமை செய்யவே. అదే 11వ పాసురం ప్రతిపదార్థం. నిరయము ఉలగక్కుం, నిండైన 3 లోకాలకి, అంటే పరిపూర్ణంగా 3 లోకాలకి నేర్పట్ట నాయకన్, స్వామి అయినటువంటి వాడు, అన్ని సకలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడం అన్నమాట. అడిమై నేర్పట్టు, ఆయన యొక్క కైంకర్యాన్ని పొందిన తొండరు 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 తొండన్, భక్తులకి 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 భక్తుడైన సడగోపన్నమ్మాళ్వార్లు. ఈ భావాన్ని మనకి మళ్ళీ గుర్తు చేయడం కోసం అంత చక్కటి ప్రయోగం ఏమిటంటే, మన సిద్ధాంతంలో పెరుమాళ్ల కంటే కూడా తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య ఈ భావాన్ని అలాగా భాగవతోత్తముల్ని మనం సేవించాలి అనేటువంటి దాన్ని ఈ నెడుమార్కడిమై అనే పదంతో కూడా ఈ పాసురం పూర్తవడంతో భాగవత శేషత్వ లక్షణాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు అనే విశేష విషయాన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి అన్నమాట. అలాంటి నమ్మాళ్ళు వార్లు చెప్పిన తమిళ మాలై ద్రావిడ పాసురాలలో 1010లో 20 నేర్పట్టారవర్ పట్టారవర్. ఈ 10 పాసురాలు అభ్యసించిన వాళ్ళు నడి మార్కు, అంటే పెరుమాళ్ళ సేవకి తగినటువంటి వారు, అంటే భాగ్యవంతులు. ఎవరైతే ఈ 10ని చదువుతారో వారు భాగ్యవంతులు అవుతారు అని అంటున్నారు అన్నమాట. వ్యాఖ్యానం చూడండి. నిగమత్తిల్ 215వ పేజీలో చివర కత్తవర్, ఈ 10 పాసురాల్ని అభ్యసించిన వారు స్వరూపానురూపమాగా కైంకర్యత్తై పన్న పెరువరి ఎంగిరారు. తమ స్వరూపానికి అనుగుణమైన కైంకర్యం అంటే ఏమిటి? భాగవత శేషత్వం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పన్న పెరువర్ పొందుతారు, అంటే కైంకర్యం చేసుకునే ధన్యులు అవుతారు అని అన్నమాట. అదే నిగమత్తిల్ 20 కత్తవర్ నేర్పట్ట నిறை మూలగక్కుం నాయకన్ తన్నడిమై కురైవత్త మూలగక్కుం నేర్పట్ట నాయకన్. 3 లోకాలకి తగినటువంటి శ్రీయప్పతి అండి స్వామి. ఆయన యొక్క దాస్యం పొందినటువంటి దాసులైన శటగోపులు అని చెప్పడం. త్రైలోక్యమపి నాదేన ఏన స్యాన్నాదవత్తరం. అయోధ్యాకాండలో ఇక్కడ అనేన శ్రేయసా సద్య సంయోజ్యాహం ఇమాం మహీం అని ఆ పూర్వభాగాన్ని కూడా ఎక్కడ మనకి శ్లోక ఖండాలు ఇచ్చినా ఆ ఉత్తరార్ధాన్నో పూర్వార్ధాన్నో కింద వ్యాఖ్యానంలో చక్కగా ఇస్తూ ఉంటారండి. ఆ పైన దాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అని. ఏంటంటే దాసత్వం పొందడం. ఇవి చదివిన వాళ్ళు నమ్మాళ్ళు వార్ల కటాక్షం చేత
ఆ దాసత్వాన్ని వీరు కూడా పొందగలుగుతారు అనేటువంటిది. రక్షకత్వత్తుడిప్పు పూర్తి వచ్చి ఈత నాయకం పడి సొల్లీతు. దీనివల్ల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క నాయకత్వం చెప్పబడింది. అనురూప సవైనాథ నమాపోలే. ఆయన అనురూప తగినటువంటి వాడు, తగుదియాన నాయకన్ అంటే సరిపోయేటువంటి నాయకుడు, దేనినైనా చేయగలిగినటువంటి అడిమైన ఏర్పట్ట తొండరు సెడగోపన్ ఎవరు తంబడి సొల్లిగిరదు. ఆయన యొక్క దాస్య భావాన్ని ఇక్కడ ఎవరిని నాథుడుగా ఈ మూడు లోకాలు కలిగి ఉన్నాయో అలాంటి నాథుడు అని రామాయణంలో రామచంద్రుని గురించి నాదవత్తమం అని అన్నట్లుగా ఇక్కడ లక్ష్యవర్గం రక్షింపబడేటువంటి పెరుమాళ్ళు, ఆయన చేత రక్షింపబడే మనము, రక్షించే పెరుమాళ్ళు రక్షింపబడే మనము అంటే ప్రభువు తగిన ప్రభు రామచంద్రుడే అని వర్ణించినట్లుగా మూడు లోకాలకి తగిన నాథుడు ఈ స్వామి అంటున్నారు ఆళ్వార్లు. ఆయన చెప్పుకుంటున్నారని అవన్ శేషత్వత్తిక్కు ఎల్లయ్యానా పోలే. ఆ దాసభావానికి హద్దులు లేవు అన్నట్లుగా ఈయన దాసభావానికి హద్దు లేదు, ఆయన శ్రీయపతిత్వానికి హద్దు లేదు, ఆయన నాయకత్వానికి హద్దు లేదు, ఈయన దాసభావానికి హద్దు లేదు. ఎవరి శేషత్వత్తుకు ఎల్లయ్యా పడి. ఈయన శేషత్వం శేషి శేష, ఆయన శేషిత్వానికి ఎండు లేదు, మన శేషత్వానికి దాస్యభావానికి ఎండింగ్ లేదు. సొల్నేర్ పట్ట తమిళ్ మాలై அந்த வாக்கியத்துக்கு தகுதியான உக்திவாய் தமிழ்தொடை ஆயிரத்திலும் இத்திருవాய்మொழి నేర్పట్టవర్. ద్రవిడ భాషారూప మాలికలైనటువంటి 1000 పాసురాల్లో ఈ పాసురాలు చదివిన వాళ్ళు నిర్మాణకరమై సయ్య నేర్పట్టారు. స్వామి యొక్క సేవలు చెందడానికి నేర్పట్ట అంటే తగిన వారు అవుతారు. ఈ నేర్పట్ట అనేటువంటి పదాన్ని చక్కగా అందంగా వాడారు అన్నమాట. నేర్పట్ట తమిళ మాలై భాషకు అనురూపమైన తమిళ మాలికని చదివిన వారు నేర్పట్టారు, తగిన వారు అవుతారు అంటే దాస్యం చేయను. తగిన అనే పదాన్ని 2 చోట్ల 2 రకాలుగా వాడారు. ఒకటి 1000 పాసురాల్లో తగిన పాసురాలు ఈక్వల్ అయినవి, దాస్యంలో తగిన వాళ్ళం అవుతాం, దాసాను దాసులము అవుతాము అనే ఆ తగిన నేర్పట్ట అనే పదాన్ని 2 రకాలుగా అందంగా వాడారు అన్నమాట. இப்பாசுரத்தை சொன்னவர்கள் இவருடைய விருத்தியில அன்வயிக்க பெறுவர் எங்கோ நேர்படுகைగా ఇచ్చారు. నేర్పడుగై అంటే సొల్లపడుగై, సొల్లపట్టారు, చదివిన వాళ్ళు. మనకి అదృష్టం ఇది, ఎవరైతే హాయిగా చదువుకుంటారో వాళ్ళు. ఆగా ఇప్పాటాల్ సర్వేశ్వర స్వరూపత్తయ్యం స్వస్వరూపత్తయ్యం ప్రతిపాదకమాన ప్రబంధ వైలక్షణ్యత్తయ్యం ఇత్తై అభ్యసిత్తారుడయ్య ప్రాప్య వైలక్షణ్యత్తయ్యం సొల్లిత్తా ఇత్తు. ఎన్ని చెప్పేశారో చూడండి. ఇక్కడ ఒక్కసారి ఈ నేర్పట్ట అనేటువంటి ఒక్క మాటతోటి మనకి 5 ప్రాప్యస్య బ్రాహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం, ఫలం ప్రాప్తే, తదా ప్రాప్తి విరోధిచ అన్ని చెప్పినట్లు అయిపోయిందిటండి. ఆ మాటనే ఇక్కడ చూడండి. సర్వేశ్వర స్వరూపత్తయ్యం పెరుమాళ్ళ స్వరూపం, స్వస్వరూపత్తయ్యం జీవస్వరూపం, ప్రతిపాదకమాన ప్రబంధ వైలక్షణ్యత్తయ్యం గ్రంథం యొక్క గొప్పతనం. ఇత్తయ్య అభ్యసిత్తారుడయ్య ప్రాప్య వైలక్షణ్యత్తయ్యం మనం పొందేటువంటి ప్రాప్య వైలక్షణ్యం, భగవత్తత్వము పరమపదము యొక్క గొప్పతనము సొల్లిత్తా ఎత్తు చెప్పినట్లయింది. వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిగళే శరణం. ఇలాగ మనము చక్కగా 8వ పదిలో ఈ కరుమాణిక్కమలై అనేటువంటి దశకాన్ని పూర్తి చేసుకున్నాం. మరి దీనికి మహానుభావులైనటువంటి వాదికేసరి అడిగి మనవాళ్ళ జీయర్ ఏం చెప్పారో చూడండి. అన్యార్హతా శ్రవణమప్యదశేషతాయా సోడున్న శక్యత ఇది
స్వదశా విశేషం అన్యాపదేశమవలంబ్య తదోపయుక్తం నారాయణైక పరదీహి నవమే జగాద. చిన్న చిన్న శ్లోకాలని ఎంత బాగా రాస్తారండి అడిగే మనవాళ్ళ జయ. నారాయణైక పరదీహి, ఈ నమ్మాళ్ళు వాళ్ళు నారాయణుని యందే లగ్నమైన బుద్ధి కలిగిన వారు. అంటే పెరుమాళ్ళు తప్ప ఆయనకు రెండవది తెలియదు. ఈ నవమే, ఈ 9 యొక్క దశకంలో, నవమే అంటే 9, కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో 8 అని పొరపాటున పడింది. అది రైట్ ఉంటే సరే, తప్పు ఉంటే దిద్దుకోండి. 9వ లేతే 8వ పత్తు యొక్క 9వ తిరువాయిమజులో అని, కాబట్టి తప్పు కాదు. ఇంకా క్లియర్ గా ఇచ్చారనమాట. వాళ్ళు తప్పెందుకు ఇస్తారు మన అజ్ఞానంగా. 8వ పత్తు యొక్క 9వ తిరువాయిమజులో శేషతాయా, శేషత్వానికి అన్యార్హత శ్రవణమపి ఇతరులకి యోగ్యముగా ఉండుట యొక్క అధ్యపడదు. అంటే ఇతర శేషత్వం అంగీకరించే వాళ్ళకి పెరుమాళ్ళ వైభవం తెలియదు. పెరుమాళ్ళ శేషత్వాన్ని మనం అంగీకరించాలి. ఇది తదా, అట్లు, అలాగా. ఉపయుక్తం స్వదశ విశేషం, తమ యొక్క అవస్థా విశేషం ఏంటండి? శేషత్వ జ్ఞానం, నేను ఆయనకే చెందిన వాడిని అనే జ్ఞానం. అన్యాపదేశం అవలంబ్య జగాద, చెప్పారు. ఈ కర్మాణిక్కమలై అనే తిరువాయిమడిలో నమ్మాళ్ళవార్లు నారాయణ యొక్క విషయంలో ఈ శేషత్వం యందు మంచి విశ్వాసం కలిగిన వారై అన్య శేషత్వ వార్తా శ్రవణము కూడా ఇష్టము లేక, ఇంకా మిగిలిన దేవతలకి సంబంధించిన వాడిని నేను అనే మాట అనడం కూడా ఆయనకి ఇష్టం లేదు. వారు ఒక పిరాటి యొక్క అవస్థని పొంది ఆనతిచ్చారు కాబట్టి పిరాటి భావముతో చెప్పినటువంటిది ఈ కరుమాణిక మలయ అనేటువంటి అద్భుతమైనటువంటి దశకము అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఇంకా ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంతాచార్యరు వారేమన్నారో చూడండి. వైలక్షణ్యాత్ స్వమూర్తే, 1 మకుట ముఖ మహాభూషణై భూషితత్వాత్, 2 స్వార్హానేకాయుధత్వాత్, 3 ప్రళయ సఖితయా, 4 ఉజ్జీవనే కర్షకత్వాత్, 5 భవ్యత్వాద్యైశ్చ, 6 సంపన్నిరవధికతయా, 7 ఆశ్చర్య చేష్టత్వయోగాత్, 8 నిష్టాం దాస్య స్వకీయే. ఇక్కడ 8 తర్వాత 9, 10 కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రకటయతి హరిహి చేత్యధాజ్ఞాయి తేన, తేన ఆయన చేత చక్కగా చెప్పబడింది. ఈ పదాలన్నీ ఒక్కొక్క అర్థం చూద్దాం, చూడండి. అదా తర్వాత అనంతరం హరిహి స్వమూర్తే వైలక్షణ్యత్వాత్, కరుమాణిక్కమలై మేల్ మొదటి పాసరం అన్నమాట. దీనికి మనం చదువుకోవాలి. కరుమాణిక్కమలై మేల్ மணித்தளம் தாமரை காடுகள் போல் திருமார்பு வாய் கண்கை உந்தி காலுடையாடைகள் செய்ய பிரான் திருமாலம்மான் செழுநீர்வயல் குட்டநாட்டு திருப்பரியோர் அருமாயன் பேரன்னை பேச்சிலள் அன்னை மீர் இதற்கன் செய்கேனோ. రెండవది మకుటముఖ మహాభూషణై భూషితత్వాత్. 2 அன்னை மீர் இதற்கன் செய்கேன் அணையிரு மேர்வெண் மீதுலவும் துண்ணு சூழ் சுடர் ஜாயரும் அன்னையும் பல் சுடர்களும் போல் మిన్ను నీరు ముడియారం పల్ కలంతాన్. ఈ 3వ పాదంలో ఉన్నాయన్నమాట. అనేక ఆభరణాలు అనే మాటకి మూలం. కలంతానుడయ్యం బెరుమాన్ పొన్నయ్యం పొలిల్ సూల్
திருப்புலியூர் புகழும் இவளே. 3 ஸ்வார்ஹானே காயுதத்வாத். புகழுமிவள் 3ஆம் பாசுரம். புகழுமிவள் நின்னிரப்பகல் ஒரு நீர்க்கடல் தீப்பட்டு எங்கும் திகழும் எரியடு செல்வதப்பா செய்யும் கதிராசி முதல் புகழும் பருபடை ஏந்தி போர்ப்பு கசுரரை பொன்னுவித்தான் திகழும் மணி நெடுமாட நீடு తిరుపులియూరు వళమే. తర్వాత ప్రళయ సఖితయా ஊர்வளம் கிளறு சோலையும் கரும்பும் பெரும்பும் சென்னலும் சூழ்ந்து ஏர்வளம் கிளறு தன்படை குட்டநாட்டு திருப்புலியோர் சேர்வளம் கிளறு மூவலகுண்டுமிழ் தேவபிரான் பெயர்வளம் கிளறன் தன்னே பேச்சிலல் இன்னிப்புனை இழையே. உஜ்ஜீவனே கர்ஷகத்வாத் புனை இழைகள் அணிவும் ஆடையுடையும் புதுக்கணிப்பும் நினையும் நேர்மை அதென்று இவற்கிது நன்னு நினைக்கப் பொக்கான் சுனையினல் தடந்தாமரை மலரும் தன் திருப்புலியூர் முனைவன் மூவலகாளியப்பன் திருவருள் மூழ்கினளே. తర్వాత భవ్యత్వాద్యైశ్చ திருவருள் சூழ்க வைகளும் செழுநீர் நிறக்கண்ண பிரான் திருவருள்களும் சேர்ந்தமைக்கு அடையாளம் திருந்தவள திருவருள் அருளால் அவன் சென்ன சேர் தன் திருப்புலியோர் திருவருள் கமுகுவன் பழத்ததோ மெல்லியல் செவ்விதோ. తర్వాత వడమొழி వారే అవ్వూరిల్ ఆశ్చర్య చేసిత్వా తిరుంతార్వానయ్యూరి ఆశ్చర్య చేస్తిత్వ యోగాత్ மெல்லிலை செய்யவன் கொப்பு கொடை கொள்க வேங்கிழந்தாள் கமிகன் மல்லிலை மலர்வாழியின் கனி சூழ்ந்த மனம் கமிழந்து புல்லிலை தெங்கின் ஓடு காலலவன் தன் திருப்புலியோர் மல்லலம் செல்வ கண்ணன் తాళடைந்தாள் ఇమ్మడవరలే. ఆశ్చర్య చేష్టత్వ యోగం అనే చోట మిగిలినవన్నీ చెప్పుకోవాలి అని వ్యాఖ్యానంలో ఒక మాట ఇచ్చేశారు. అందుకోసం మిగిలిన పాసురాలన్నీ మడవరలన్నై నీర్ గట్కు ఎంచల్లి చెల్లుగేన్ మల్లై செல்லவடமழு மறைவானரு வேள்வி எழுநெய் அழல்வான் புகை போய் திடவி செம்பிலமாரர் நாட்டை அமரர் நாட்டை மறைக்கும் தன் திருப்புலியோர் பராரவணையான் தன்னாமம் అల్లాల్ పరవాళి ఇవళే. అది తర్వాత 9 పరవాళివள் నిన్న ఇరప్పగల్ பனை நீர் நிறக்கண்ண பிறா பிறவார் இசைமறை வேதியரொலி வேளையில் நின்னொலிப்பா கரவார் தடந்தொரும் தாமரை கையும் தீவிகை நின்னாலரும் புறவார் கழனிகள் சோர் திருப்புலியூர் புகழன்று மற்றே. ఇప్పుడు 10వ పాసరం. அன்று மட்டோரு பாயமன்னிவள் அந்தந்துழாய் கமழுதல் பொன்னமாமணி மாட மாளிகை போல குழாங்கள் மல்கி தென் திசைத்தில் அதம்புரையை புட்ட நாட்டு திருப்புலியோர் నిన్న మాయపిరాన్ తిరువరుళాం. ఇక్కడ ఇచ్చారు పెరుమాళ యొక్క నామం. నిన్న మాయపిరాన్ తిరువరుళాం இவள் நேர்பட்ட நிறை மூவுலகக்கும் நாயகன் தன்னடிமை நேர்பட்ட தொண்டன் சடகோபன் சொல் நேர்பட்ட தமிழ் மாலை 1000 துள்ளிவை 10 நேர்பட்டார் அவர் நேர்பட்டார் నిర్మాకడిమై చెయ్యవే. అంటే కర్మాణికమలై అనేటువంటి తిరువాయుమొழிలో నమ్మాళ్ళవార్లు ఒకటేమో సుందర దివ్యావయవాలు కలవాడన్నారు, 2లోనేమో కిరీటాది అనేక ఆభరణాలు ఉన్నాయి అన్నారు, 3లోనేమో దివ్యాయుధ పరుడు, ఇందాక ఆభరణాలు ఇప్పుడు ఆయుధాలు, 4లోనేమో ఆపత్సకుడు అన్నారు, 5లోనేమో లోకాన్ని ఉజ్జీవింపచేసేవాడు అన్నారు, 6లోనేమో విధేయుడు అన్నారు, 7లో నిరవధిక ఐశ్వర్యయుతుడు అన్నారు, 8లో అనంత శయనుడు అన్నారు, 9లో శిష్టాగ్రగణ్యుడు అన్నారు,
ఇక్కడ వేదాంత దేశకుల మాటల్లో 9, 10 కూడా ప్రత్యేకమైన పదాలు ఇయ్యబడ్డాయి. అది 9లో శిష్టాగ్రగణ్యుడు అని అన్నారు, 10లో అద్భుత చరిత్రుడు అని అన్నారు అని ఒక అందమైనటువంటి వేదాంతాచార్యుల యొక్క ఆ వైభవాన్ని మనం తలుచుకుంటూ, మరి తిరువాయిమొഴി నూతందాదిలో మామూలులు ఏమన్నారో చూడండి. కరుమాణిక్క అని మొదలైంది కాబట్టి కరు పదంతో ప్రారంభం అవుతుంది. అది ఎప్పుడు ఎందుకంటే అస్తమానం చెప్పాడు అంటే అలాగా ఆ పాటించడం, నియమాన్ని పాటించడం అనేది ఎంత బాగా చెప్పారో అని స్మరించుకుంటూ కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడం. கருமால் திறத்தில் ஒரு கண்ணையா மாறன் ஒரு மா கலவையுரைப்பால் திறமாக அந்நியருக்காக அவன் தனக்கேயாக உயர் இந்நிலையை ஓரு நெடிதா கருமால் நிறத்தில் నీలవర్ణము కలిగిన వాడై ఆశ్రిత వ్యామోహము కలిగిన వాడైన పెరుమాళ్ల విషయంలో ఓరు కన్యగయ్యా కన్యకావస్థను భజించి అంటే పిరాట్టి అవస్థలో చెప్పారు అని అవస్థను కూడా ఈ శ్లోకంలోకి తీసుకొచ్చేసారండి. అది గొప్ప. మారన్నమ్మాళ్వార్లు ఓరు మా కలవి ఒక అద్వితీయమైన అద్భుతమైన సంశ్లేషాన్ని ఉరైపాల్ చెప్పారు. ఆళ్వార్ నాయకి పెరుమాళ్ళను కలిసింది అనే విషయాన్ని చెప్పారే. తిరమాగా అన్నియర్కుండ్రే ఇది నిశ్చయంగా ఇతరులకి ఆగాదు, మనము శేషము కాము, స్వామికే శేషులము, అవన్ తనక్కే ఆగుం, ఆ పెరుమాళ్ళకే శేషమగుచున్న ఉయిర్ నిలయ్యై జీవుల యొక్క స్థితిని నెడితావోరు. కావాలంటే చక్కగా పరిశీలించుకోండి. అంటే ఏంటండి? సుందర దివ్య విగ్రహుడై ఆశ్రిత వ్యాముగ్ధుడై సర్వేశ్వరుడు ఉన్నాడు. అలాంటి సర్వేశ్వరునితో నమ్మాళ్ళవార్లు ఒక పిరాట్టి అవస్థను భజించారు. ఆ సంశ్లేషము పెరుమాళ్లతో కలిసిన ఆనందము అన్యాపదేశంగా నమ్మాళ్ళవార్లు అనన్యార్హ శేషత్వాన్ని ఈ కరుమాణిక్కమలై అనే తిరువాయిమొழிలో ప్రసాదించారు. మీకు కావాలి అంటే ఇందులో చెప్పబడింది అనన్యార్హ శేషత్వము అనే మాటని ఆ కరుమాణిక్క అనేటువంటి చోట హెడ్డింగ్ గా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఇందులో ఏం చెప్పారు అంటే అనన్యార్హ శేషత్వం అని చివరిలో చెప్పిన దాన్ని హెడ్డింగ్ దగ్గర పెట్టుకుంటే మనకి చక్కగా తేలిగ్గా అర్థం అవుతుంది. అన్యశేషత్వ రాహిత్యం, ఈ 2 పదాలు నేర్చుకోండి. అనన్యార్హ శేషత్వం ఇతరులకి అర్హము కాదు అనడానికి, ఇతరులకి చెందని అన్యశేషత్వ రాహిత్యం, ఇతరులకు చెందకుండా ఉండడము అనే అనన్యార్హ శేషత్వం. ఆ పదాలని అంటే ఇలాంటి గ్రంథాలు చదవడం వల్ల పదజాలం మీద కూడా ఎంత పట్టు వస్తుందో. ఉపన్యాసకులుగా బాగా చెప్పాలనుకునేవాళ్ళు పెద్దలందరూ ఈ పదాలు ఎలా వాడుతున్నారు ఇవన్నీ చక్కగా వాళ్ళు హృదయస్థం చేసుకోవడం వల్ల ఇంత చక్కటి పదప్రయోగాలు చేస్తున్నారు అన్నమాట. ఏమిటి? అనన్యార్హ శేషత్వము, అన్యశేషత్వ రాహిత్యము, ఆ 2 పదాలు ఒక సెట్టు. ఇతరులకి అర్హము కాదు అనే అర్థంలో ఈ 2 పదాలు, పెరుమాళ్ళకే మనం చెందిన వాళ్ళము అనేటువంటి 2 పదాలని కూడా ఇక్కడ మనకి చక్కగా చెప్తున్నారు అని అన్నమాట. నేర్పట్ట నిరై మూలగత్వం నాయకం తన్నడిమై నేర్పట్ట தொண்டர் 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 தொண்டன் சடகோபம் சொல் நேர்பட்ட தமிழ் மாலை 1000 இவை 10 நேர்பட்டாரவர் நேர்பட்ட நெருமார்கடிமை చెయ్యవే. 8లో 10 భాగవత శేషత్వాన్ని పైలున్ సుడరుడి 1 ఈ 8లో 10 నెడుమార్కడిమై 1 భాగవత శేషత్వం తిరువాయిమొழிలో భాగవత శేషత్వాన్ని చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి
దశకాలు. ఆ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. పైలం సుడరడి ఒకటి, తర్వాత నెడుమార్కడిమై ఒకటి, భాగవత శేషత్వాన్ని చెప్పినటువంటిది. అంటే ఒక విధంగా నమః పదార్థాన్ని చెప్పేటువంటివి. నమః అనేటువంటి పదం యొక్క వైశిష్ట్యాన్ని కూడా ఇవి చెప్తున్నాయి అని అర్థం అన్నమాట. అంటే ఈ ఆత్మ తనకి తాను చెందింది కాదు, ఇతరులకి చెందింది కాదు. రెండు. ఇతరులకు చెందింది కాదు అంటే నీకు నువ్వా? నీకు నువ్వు కాదు, నువ్వు ఇతరులకే కాదు, కేవలం పెరుమాళ్ళకే. ఆ మాటని చాలా స్పష్టంగా చెప్పడం అన్నమాట. ఇది నమః పదార్థం యొక్క అర్థం కదండి. అనన్యార్హ శేషత్వము. ఈ పదం ఏంటి? అనన్యార్హ శేషత్వము అంటే ఆయనకే చెందిన వాళ్ళు. ఒక వస్తువు ఒకళ్ళకి చెందింది అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే క్రయ విక్రయ అర్హత. కొనడానికైనా, అమ్మడానికైనా, ఇచ్చేయడానికైనా మనదైతే మనం ఇచ్చేయచ్చు. ఇంకోళ్ళది మనం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేయలేం కదా. అలాగా ఈ ఆత్మ పెరుమాళ్ళకే చెందింది తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకునేటువంటిది కాదు అనేటువంటి అద్భుతమైనటువంటి నమః పదార్థం యొక్క అర్థాన్ని చాటేటువంటి దశకం అండి 8లో 10 భాగవత శేషత్వాన్ని చెప్పేటువంటి చాలా మంచి దశకం అండి. అందులో మొదటిది 8లో 10లో 1. நெடுமார்க்கடிமை செய்வேன் போல் அவனை கருத வஞ்சித்து தடுமாற்றற்ற தீக்கதிகள் முற்றும் தவிர்ந்த செதிர் நினைந்தால் கொடுமாவினை ஏன் அவன் அடியார் அடியே கூடுமிது வல்லால் விடுமாறென்பது அந்தோ వియన్మో ఉలగు పెరునమే. అందో ఏదైనా ఆనందం కలిగినా దుఃఖం వచ్చినా మన నోట్లోంచి వచ్చేటువంటి ఆ ప్రకటన చేసేటువంటి శబ్దం అందో. అయ్యో. అయ్యో అనేది దుఃఖంలోనే కాదండి, ఆనందంలో కూడా వస్తుంది. అబ్బా అబ్బా అయ్యో ఏం చెప్పమంటారు అంటామే, అప్పుడు ఆనంద ప్రకటనలో కూడా అయ్యో అనే పదాన్ని వాడతారనమాట. నెడుమార్క్ ఆయన మామూలు మాల్ కాదండి, నెడుమాల్. నెడుమాల్కు అంటే గొప్ప సర్వేశ్వరుడు. అడిమై సెయ్యేన్ పోల్ దాస్యం చేసేవాడిలాగా అవనై కరుదా ఆ పెరుమాళ్ళని తలుచుకున్నంత మాత్రంలో తడుమా తత్తీక్కదిగల్ మనం పోగొట్టలేని దుఃఖాలన్నీ, అజ్ఞానాది దోషాలన్నీ మొత్తం వంజిత్ అవి ఎప్పుడు పోయాయో నాకు కూడా తెలియకుండా పోయాయండి. నన్ను కూడా మోసం చేసిపోయాయండి. పాపాలన్నీ ఎప్పుడు పారిపోయాయో, పటాపంచలైపోయాయో మనకి కూడా తెలియనట్లుగా పోతాయిటండి చదువుకుంటే. ఎంత మనకి ఉజ్జీవన మార్గాలు చెప్తున్నారండి. తిరువాయిమడిని చదువుకోండి, చదువుకోండి, చదువుకోండి. దానివల్ల మీ పాపాలన్నీ మీకు కూడా తెలియకుండా నశించిపోతాయి. మొత్తం వంజిత్ తవిరిందు సెదిర్ నన్ను మోసము చేసి అంటే నాకు కూడా తెలియకుండా వెళ్ళిపోయిన విధము నినైందాల్ అది గనక ఒక్కసారి తలుచుకుంటే అవన్ అడియార్ ఆయన యొక్క దాసుల యొక్క అడియే కూడుమిది వల్ల పొందవలసింది తప్ప వియన్ మూలగు పెరినం మిగిలిన 3 లోకాల ఆధిపత్యం దొరికిన కొడుమా వినయ్యేన్ బొబ్బెబ్బే వీడుమారు నేను పొరపాటున కూడా నాకు త్రిలోకాధిపత్యం కూడా వద్దండి, భగవద్దాస్యం ఒక్కటే కావాలి. ఏమిటి? విడుమారెన్బదు భాగవతుల శ్రీపాదాలని విడవడం అనేది ఎన్నందో ఎట్టిది. అయ్యయ్యో ఎందుకు విడుస్తానండి భాగవతోత్తముల యొక్క శ్రీపాదాలు? పొరపాటును కూడా నేను భాగవత కైంకర్యాన్ని విడిచిపెట్టను అనేటువంటి మాటని చెప్తున్నారు అన్నమాట. ఇందులో చక్కగా ముందు మనకి ఇంట్రడక్షన్ ఏం చెప్పారు? భాగవత శేషత్వంలో నమఃపదం యొక్క అర్థాన్ని చాలా బాగా చెప్పారండి ఇంట్రడక్షన్ లో.
నమఃపదం యొక్క భాగవత వైభవము, నమఃపద శబ్దార్థము అని చక్కగా వ్యాఖ్యానంలో చాలా క్లియర్ గా ఇచ్చారు అన్నమాట. అదే వ్యాఖ్యానంలో చెప్తున్నారు చూడండి. కీరిరండు తిరువాయి మొழிయాలుమ్మాగా 220వ పేజీ. వెనుక తిరువాయిమొழிల్లో వెనుక తిరువాయిమొழிలో రెండిట్లలో కూడా ఆత్మావినుడయ్య అనన్యార్హ శేషత్వం సొల్లిత్తాయి. ఆత్మ ఇతరులకి చెందినది కాదు, ఆత్మకి చెందినది కాదు, పెరుమాళ్ళకే చెందినది. అది పిరర్కుం ఉరిదల్ల తనక్కుం ఉరిత్తల్ల ఎన్నాయిత్తు చొల్లిత్తు. ఎంత స్పష్టంగానో, ఇతరులకు చెందినది కాదు, తనకి చెందినది కాదు, జీవుడికి కూడా పెరుమాళ్ళకే చెందినది. ప్రణవత్తిల్ మధ్యమ పదత్తాలు. ప్రణవంలో మధ్యమ పదం ఏంటండి? ఆ ఊమాలో ఊ అనేటువంటిది. నమస్సాలం నమశబ్దం చేత సొన్నార్థమాయిచ్చొల్లి నిండ్రదు, ఆయిత్తు చొల్లి నిండ్రదు. ఆ అర్థాన్ని నమపదంతో చక్కగా చెప్పబడినటువంటి అనన్యార్హ శేషత్వం ఎక్కడ వరకు వెళుతుంది అంటే, అనన్యార్హ శేషత్వత్తుకు ఎల్లై తదీయ శేషత్వ పర్యంతమాగయ్యిరే. ఈ లైన్ అండర్లైన్ చేసుకోమన్నారు. అనన్యార్హ శేషత్వం అంటే ఏమిటండి అంటే, భాగవతోత్తముల యొక్క శేషత్వము. నేను భాగవతోత్తములకే చెందిన వారిని. ఈ మాట బాగా గుర్తు పెట్టుకోండి. మామూలుగా అవిద్య, కర్మ, జన్మ, వాసన, రుచి ఇలా 5 ఉన్నాయండి. అన్నిటినీ కూడా, ఈ అవిద్యాదులన్నిటినీ కూడా పోగొట్టుకుని, నేను నాకు చెందిన వాడిని కాదు, నేను ఇతరులకి చెందిన వాడిని కాదు, నేను పెరుమాళ్ళకే చెందిన వాడిని. 3 1 2 3 పాయింట్స్ గా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, నేను పెరుమాళ్ళకే చెందిన వాడిని. ఇతరులకి చెందిన వాడు కాదా? కాదు. ఇతరులకే కాదండి, నాకు చెందిన వాడిని కూడా కాదు. అది థర్డ్ పాయింట్. మనం మనకి చెందాం, మనం ఇతరులకి చెందాం, మనం పెరుమాళ్ళకే చెందుతాము అనే భాగవత శేషత్వం దాకా ఇక్కడ ఈ విషయం చెప్తోంది. తదీయర్కు క్రయ విక్రయార్హమానాండ్రే తత్శేషత్వం నిలయనిన్నదావదు. నెక్స్ట్ పేజీ, ఫస్ట్ లైన్. భాగవతోత్తములకి క్రయం విక్రయాలకి లొంగి ఉండడమే గొప్పతనము. అంటే పెద్దలు ఎలా నడిపిస్తే మనం అలా నడవాలి, మనదంటూ ఏదీ లేదు. ఈ శత్రుఘ్నుణ్ణి భరతుడు తీసుకువెళ్ళాడు అన్న చోట ఈ పాయింట్ 100కి 200% చెప్తారండి. ఎలాగా? నీత ప్రీతి పురస్కృత, తీసుకువెళ్ళిపోయాడు. ఆ తీసుకువెళ్ళిపోవడంలో మన పెన్నో, మన పుస్తకమో, మన వస్తువో మనం తీసుకెళ్తే అది వద్దనదు, కూడా వచ్చేస్తుంది. అలాంటి శేషత్వం కలిగి ఉండాలంటే అది ఎంతమ్మై వెక్కరం పెరువార్గళ్ என்றே இருப்பது. ఎంతమ్మై విర్కవం పెరువార్గళ్ అంటే ఆయనకి వశపడి ఉంటేనే మనం అమ్మునియాழ்వాన్ போசள ராஜ்யத்தினும் வந்த நாளிரே பட்டர் கண்ணருளி நீ ஸ்ரீ வைஷ்ணவர்களுக்கோ போரா அடிமை செய்து போந்தாய் என்று கேட்டோம். உன் பிரகிருதிக்கு சேரா நெடுமார்க்கடிமையை கேள் என்ன அருளச் செய்தாராம் ஈஸ்வர சேஷமும் எந்தறிந்தவன் பிரபுத்து மீளவுமாம். ததீய சேஷத்வ பரியந்தமாக உணர்ந்தால் மீள வேண்டாவிரே. తద్భక్తి నిఘ్న మనసాం క్రయ విక్రయారహ ఎన్న కడవదిరే. అంతవరకు చదువుకుంటే ఈ అర్థం సరిపోతుంది. ఏంటంటే భాగవతోత్తములకి క్రయ విక్రయార్హంగా ఉండడమే మన యొక్క లక్షణము. అదే నిజమైనటువంటి భాగవతం. ఇక్కడ అమ్మణి ఆళ్వాన్ అనే వారితో
భట్టర్ చెప్పేవారటండి. భట్టర్ చెప్పారు అనే మాట వచ్చింది కదా, భట్టర్ కండరుడి ఏమని చెప్పేవారు, అయ్యా మీరు మీ భక్తులకి దాస్యం చేయడంలో చాలా ఇష్టంగా ఉంటారని విన్నాను. ఆహా, మీరు నెడుమార్కడిమై అనే తిరువాయిమడి అభ్యసించారు కదా, అందుకే మీకు ఇంత భాగవత శేషత్వం వచ్చింది అనేవారట. అంటే చదువుకున్న దానిని ఆచరణ పర్యంతం చేసినటువంటి వారు అమ్మని ఆళ్వాన్ అనేటువంటి భాగవతోత్తముడు. నేను చదువుకున్నాను గాని నన్ను చివరి కూర్చోబెడతారా అని కోపం వచ్చింది అంటే అది ఆచరణలో లేదు. ముందు కూర్చోబెట్టాలి అని కోరుకుంటున్నాను. ఎక్కడో కూర్చోబెట్టారు అంటే కోపం వచ్చేస్తే అది ఆచరణలో లేదు. అందువల్ల జ్ఞానం వేరు, అనుష్ఠానం వేరు. ఏదో మర్యాదగా చెప్పాలి కదా అని ఏమీ రాను నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని మేము అంటాం అనుకోండి. ఏమంటే ఏం రానప్పుడు ఎందుకు వచ్చారండి అని అడిగితే దానికి ఏం చెప్తామండి? అది అంటే అన్నా తట్టుకోగలిగినటువంటి వినయం ఉండాలి. నిజమే, అనంతమైనటువంటి వాంగ్మయంలో మనకు వచ్చింది ఎంతండి? సముద్రంలో ఒక బిందువు అంతా ఉండదు. కానీ నిజాన్ని అంగీకరించడానికి అహం, ఇవాళ ఇగోలు అంటామే, అది అడ్డొస్తాయి అనమాట. ఈ అమ్మని ఆళ్వాన్ అనే ఆయనకి అలాంటి ఇగోలు ఏమీ లేవు అన్నమాట. అందుకని భట్టర్ వారిని ఆహా, మీరు చదువుకున్న దాన్ని మీరు ఆచరణలో చూపిస్తున్నారా అని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారటండి ఆయన. ఐశ్వర్యం పురుషార్థం ఎన్నిరుప్పార్, ఆత్మలాభం పురుషార్థం ఎన్నిరుప్పార్. మనకి 3 రకాల వాళ్ళు ఉన్నారండి. పల్లాండులో వస్తుంది ఐశ్వర్యార్థులు, తర్వాత కైవల్యార్థులు, మోక్షార్థులు 3 రకాలుగా ఉంటారు. ఐశ్వర్యం పురుషార్థం అని కొంతమంది అనుకుంటారు. లేదండి కైవల్యం ఆత్మానుభవం గొప్ప అని కొంతమంది అంటారు. భగవత్ శ్రేషత్వం పురుషార్థం ఎన్నిరుప్పార్. ఇతరులకి శేషత్వంగా ఉండడమే భోగ్యము అనుకునే వాళ్ళు అందరిలో గొప్పవారు. ఈశ్వరనాయ్ ఆనందమయ ఎన్నెరెక్కుమెరుప్పు పురుషార్థం ఎన్న ఇరుప్పారా ఇరే ఇరుక్కిరదు. అందుకోసమని ఎప్పటికీ కూడా మనం భగవద్భక్తులకే శేషమైన వాళ్ళము అనేటువంటి విషయాన్ని అడుగడుగున గుర్తు పెట్టుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఇప్పటిపట్ట పురుషార్థంగా తనితనయం తిరళవం நான் பத்தின భాగవత శేషత్వమాగిర పురుషార్థత్తోడొవ్వాదు. నేను స్వీకరించిన భాగవత శేషత్వంతోటి మిగిలినవి సరికావు, సమానం కావు. ఎన్ను ఎడుత్తు కలివం పోరాదు. ఆ మాట నిజంగా తెలుసుకోవాలి. అది తెలుసుకుని இப்படி இருக்கிற இதுவே காலதத்துவமுள்ளதனையும் எனக்கும் என்னோடு சம்பந்தம் உடையாக்கும் வாய்க்க வேணும் ఎన్ను ప్రార్థిత తలై కట్టుகிறாరు. ఈ భావన కాలతత్వం ఉన్నంత వరకు నాకు ఉండాలి, నాకు సంబంధించిన వారికి కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళు నా సంబంధీకులు అవుతారు. వాళ్ళు అహంకారంగా ఉంటే నా సంబంధీకులు అవరు. వాళ్ళు కూడా ఇంత శేషత్వ జ్ఞానం కలిగి ఉండాలి. పైలం సుడరుడల్ ఇల్ కాటిల్ ఇత్తిరువాయ్ ముజుక్కువాసి ఎన్నెన్నిల్. చాలా బాగుందండి. ఏమండి, పైలం సుడరుడి అనే తిరువాయిమలిలో కూడా భాగవత శేషత్వమే చెప్పారు కదా, ఇక్కడ చెప్తున్నారు. ఈ రెండిటికి ఏమిటండి విశేషం, వైలక్షణ్యం, భేదం ఏమన్నా ఉన్నాయా అని అంటే, భాగవతర్గల్ శేషిగల్ ఎన్నదంగో, భాగవతులే తమకు ప్రభువులు అన్నారు. ఇప్పుడు భాగవతర్గల్ భోగ్యర్ ఎంగిరదింగు, భాగవతులే నాకు భోగ్యభూతులు అనే స్థితిలో వచ్చారు. ఏమిటండి తేడా? అక్కడ ప్రభువులు అన్నారు, ఇక్కడ భోగ్యభూతులు అన్నారు. ప్రభువులు అని అనుకుంటే వాళ్ళని మనం సేవించినా సేవించకపోయినా మనకి సంబంధం ఏం లేదు, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అని అంగీకరించినట్టు. భోగ్యభూతలు అంటే వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అని అర్థం.
చిన్న తేడా, చాలా చిన్న తేడా, కానీ పెద్ద విషయం. వాళ్ళు గొప్పవాళ్ళండి అని అంగీకరించడం వేరు, వాళ్ళు లేకపోతే నేను లేనండి అనడం వేరు. వాళ్ళు లేకపోతే మనం లేవంటే ఆత్మే లేదనమాట. అంటే భాగవత శేషత్వం అంత గొప్పది. ఆ లైన్లో అండర్లైన్ చేసుకోండి. భాగవతరుగళ్ శేషిగళ్ ఎన్నదు అంగు, భాగవతులు శేషులు అన్నారక్కడ, భాగవతరుగళ్ భోగ్యర్ ఎంగిర్ ఇంగు, వాళ్లే భోగ్యభూతులు అంటున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పారు రామాయణంలో. ఎప్పుడు మనకి శత్రుఘ్నుడు భలే కనిపిస్తాడండి. గచ్చతామాతుల కులం శ్రీ శత్రుఘ్వానుకాదల్ ఇవ్వాழ்వార్కాదలిరే ఇవ్వర్ధంగళిల్ రుచియుள்ளదు. భలే చెప్పారు. రామాయణంలో శత్రుఘ్నుడికిని మన ఆళ్వార్లకిని భాగవత శేషత్వంలో ప్రీతి ఎక్కువటండి. కాబట్టి శత్రుఘ్నుడితో పోల్చారు. ఇంతకు ముందు భరతుడితో పోల్చారని ఒక చోట ఒక శ్రీయప్పతిలో, లక్ష్మణునితో పోల్చారని ఒక శ్రీయప్పతిలో చెప్పుకున్నాం. ఇక్కడ శత్రుఘ్నుడితో కూడా పోల్చారు. భాగవత శేషత్వ ప్రీతి అన్నమాట. ఎందుకని? గచ్చతామాతుల కులం భరతేన తధానగ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. అద్భుతమైన శ్లోకం. మామయ్య గారింటికి భరతుడు వెడుతున్నాడు. వెళుతూ తన వస్తువు ఏదో తీసుకెళ్ళినట్టు శత్రుఘ్నుడు కూడా చేయి పట్టుకు తీసుకెళ్ళిపోయాడు. వస్తాను రాను అసలు మాటలే లేవు, అన్నయ్య తీసుకెళ్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. నిత్య శత్రుఘ్న అనడానికి వ్యాఖ్యానంలో చక్కటి అర్థం ఇచ్చారండి. ఏమిటది? నిత్య శత్రువులు అంటే మన ఇంద్రియాలండి. మనలోనే ఉండి నిజంగా ఎంత విశేషంగా ఉంటుందో. ఇటు మాత్రం చూడకు అన్నాం అనుకోండి, ఇలా పెట్టి ఏంటా తప్పకుండా అటు చూస్తుంది, అలా లాగేస్తుందండి. నిత్య శత్రుఘ్నత్వంలో గొప్ప అది. ఇదిగో నువ్వు ఎటైనా వెళ్ళి కానీ అటు మాత్రం వెళ్ళకంటే అటే వెళితే, అది చూడకు అంటే అదే చూస్తారు, అది వినకు అంటే అదే వింటారు. అలాగనమాట నిత్య శత్రువులను జయించడం చమత్కారం. అది ఇక్కడ ఇంకొక విశేషం చెప్పారండి. మామూలుగా ఎవ్వరికైనా సరే రాముణ్ణి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మగవాళ్ళని కూడా ఆకర్షించే అందంటండి రాముడిది. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలి, అంత అందంగా ఉండేవాట రాముడు. అంటే ఇంద్రియాలు రాముడి వైపు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ విశేషం గుర్తుపెట్టుకోవాలి, రాముణ్ణి వదిలిపెట్టి భాగవతోత్తముడైన భరతుడి వెంట వెళ్ళాడు శత్రుఘ్నుడు. అది మెయిన్ పాయింట్. అందువల్ల నిత్య శత్రుఘ్న అన్న మాట ఆయనకి సరిపోయింది కండి. ఏంటి? ఏ అందం రాముడి యొక్క అందం మన ఇంద్రియాలని ఆకర్షించేస్తోందో ఆ ఇంద్రియాలను జయించి రాముణ్ణి కూడా వదిలిపెట్టి భరతుణ్ణి అనుసరించాడు శత్రుఘ్నుడు. కాబట్టి రామచంద్రుడి పైకి ప్రసరించకుండా రామభక్తుడైన భరతుని పైకి ఇంద్రియాలని ప్రసరింపచేయడము అని ఇక్కడ పెద్దలు చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి అందించారు. అంటే భగవద్భక్తులని మనం అలా ఆశ్రయించాలి. సాధారణంగా 100కి 90 మందికి భగవంతుడి మీదకే పోతుంది దృష్టి. ఆయన గొప్పవాడు అని అటే పోతాం. ఆయన్ని కూడా పక్కన పెట్టి ఆయన భక్తుల మీదకి ఒక 10% 5% ఏమో వెళతారు, కొంతమంది మనసులు వెళతాయి. అందులో కూడా అసలు ఆయన మాట ఎత్తకుండా భాగవతోత్తముల్ని సేవించేటువంటి భక్తి భరతాళ్వారు అనేటువంటిది ఇవాళ ఈ ఆళ్వార్లకు అలాంటి భావం కలిగింది అంటున్నారు. ఏంటంటే మామూలుగా లోకంలో మీరు అనుకునే పురుషార్థాలు ఐశ్వర్య పురుషార్థం, కైవల్య పురుషార్థం ఇవి కాదండి పురుషార్థాలు. భాగవత శేషత్వం అనేటువంటిది నిజమైనటువంటి పురుషార్థము.
దీని ముందు ఐశ్వర్యం కైవల్యం పనికిరావు. దీంతో పోల్చి చెప్పి తక్కువది అనిపించుకునే అర్హత కూడా వాటికి లేదుటండి. అసలు ఈ లిస్టులోకి అవి తీసుకురాకూడదు, అంత స్థానం లేదు వాటికి అని ఐశ్వర్య కైవల్యాలను పక్కన పెట్టి భాగవత శేషత్వ మహిమని ఇందులో మనకి చాలా చక్కగా తెలియచేస్తున్నారు. ఈ 8, 10 నెడుమార్కడమై తిరువాయిమొழிలో భాగవత శేషత్వాన్ని చెప్పేటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దశకము. జై శ్రీమన్నారాయణ. దేవేశం దేవేశం కోలనాదం నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకోచ గోవిందం కోరనాథేన చ స కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదృజ్యాము నార్యో మమ వృతి నిదతే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ సేనై முதலி செடகோபன் நாதமுனி சீரியக் கொண்டார் மணக்கால் நம்பி சந்தா மால வந்தார் குருமாலாதரர் குருகை பிரார் தம்பாம் எதிராசர் கோவிந்தர் ஊரேசர் பட்டர் வேதாந்தி முனி இரு கண்ணர் குன்புடைய நம்பிள்ளை இவளிடரில் தடுக்கு ஏயந்த மாதவர் பற்பனாவர் இவரருளால் திருவடியூர் நெறிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்பின்னும் சேர்ந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य रासस्य सुताय गुणशालिने नमः श्री शैलनाथाय कुंती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेश दयापात्रं दीपच्चादि गुणान्नवं यतीन्द्र प्रवणं वंदे रम्मजा मातरं मुनिं पाजि तिरुवायमொழி பிள்ளை மாதகவாள் வாசும் மணவாள மாமுனிவன் மாஜியவன் மாறன் திருவாய்மொழி பொருளே மாநிலத்தோல் தேரும்படி இறைக்கும் சீர் ஆழ்வார் గిరిదేశిక పాద సేవ అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్మజమాసుత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపచ్చే జాతం వెంకటారి తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం వడేవర్లమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణారివిదం సంశయే దీవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. సడన్ గా చిలక ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నా, చిలక చదువుతోంది ఏంటి అని. చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దండి. మీనాకుమారి రేపు గోదావరి చదువుకుందాం. ఆ పుస్తకాలు శ్లోకం రెడీగా అదే గ్రూప్ లో పెట్టామండి. ఒకసారి పేజీ నెంబర్ కూడా చెప్పాను చూడండి. 243 పేజీ నెంబర్ 2, 3, 2, 4, 6 + 3 9 అండి. ఆచార్య సంబంధం అయింది మనకు. పేజీ కూడా చూసుకోండి చక్కగా. వీలైతే అది ప్రింటింగ్ కూడా పెట్టిద్దాం కావాలంటే, మీకు అందులో కనపడట్లేదు అని అంటే. అయితే విచిత్రం ఏంటంటే మనం ఆచార్య పరంపర మరి ఏది సంకల్పించుకున్నా అది ఒక సత్సంకల్పం అనిపిస్తుంది, మనకు అన్వయించుకోవడంలో ఉంటుంది అనుకోండి. అని నిన్న రాత్రి అని అనిపించింది. ఎందుకో మన ఆచార్య పరంపరలో 80 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. 80 ఏళ్ళు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళని చక్కగా భాగవతోత్తముల్ని ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది. అసలు ఎంతమంది ఉన్నారో ఇందులో అని చెప్పి ఒక లిస్ట్ పెట్టడం జరిగిందండి నిన్న ఎంక్వైరీ. ఒక 9-10 మంది దాకా ఉన్నారు. వాళ్ళని తలుచుకుని చక్కగా లిస్ట్ పెట్టి, వాళ్ళు రోజు రెగ్యులర్ గా ఇక్కడ కేవలం గ్రూప్ లో ఏదో జాయిన్ అయిపోయి ఉన్నవాళ్ళు కాదండి, ఇక్కడ రోజు వస్తున్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. వాళ్ళని నంబర్లతో పాటు చూడడం జరిగింది. అందులో నోకరాజు గారు కూడా ఉన్నారు. ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు ఇందులో, రోజు రెగ్యులర్ గా వచ్చేవారు. నాదనాయకమ్మ గారు, సుశీలమ్మ గారు. సో మనందరం చూస్తాము అలాంటి